నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీల పోరు గర్జన ఈ నెల 31న ఢిల్లీ వెళ్లనున్న నాయకులు బీసీ సంఘాల వాల్ పోస్టర్లు విడుదల చేసిన డాక్టర్ నీలకంఠేశ్వరరావు బెల్లంపల్లి పట్టణం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి కాల్టెక్స్ ప్రాంతంలో 2 ఇండ్లలో చొరబడి దోచుకున్న దొంగలు 2 ఇండ్లలో నుంచి 20,000 నగదు 35 తులాల వరకు బంగారం 4 బైకులు ఎత్తికెళ్లిన దొంగలు మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించేదాకా పోరాటాలు చేస్తాం మందమరి మున్సిపాలిటీ ఎన్నికల సాధన కమిటీ జేఏసీ నాయకులు అందుగుల శ్రీనివాస్ వచ్చే నెల 2న ఢిల్లీలో నిర్వహించనున్న బీసీల పోరు గర్జన కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా నుండి ఐక్య బీసీ సంఘాల నాయకులు ఈ నెల 31న బయలుదేరి వెళ్లనున్నారు ఈ రోజు బీసీల పోరు గర్జన కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను మంచిర్యాల పట్టణంలోని చార్వాక హాస్పిటల్లో బీసీ సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నీలకంఠేశ్వరరావు ఆధ్వర్యంలో విడుదల చేశారు ఈ సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నీలకంఠేశ్వరరావు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలో పాస్ అయిన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టి యథాతథంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీల పోరు గర్జన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని ఈ నెల 31న భారీ ఎత్తున బీసీ సంఘాల నాయకులు ఢిల్లీకి తరలి వెళ్లనున్నారని ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఈ రోజు విడుదల చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు శ్రీనివాస్ కిరణ్ వేణుగోపాలరావు రాజు శ్రీనివాసగౌడ్ నర్సయ్య సమ్మయ్య శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు బీసీ పోరు గర్జన ఢిల్లీకి వెళ్ళబోతున్నాము 31 తారీఖు రోజున అదేవిధంగా బయలుదేరి 2వ తారీఖున ఢిల్లీలోని పార్లమెంటు దగ్గరలో ఉన్నటువంటి బిల్డింగ్ దగ్గర మేము ఖచ్చితంగా అక్కడ ప్రోగ్రాం చేపడతా ఉన్నాము ఏదైతే ఈ రోజున మేము పోరు గర్జన అని చెప్పేసి బయలుదేరుతున్నామో మరి దీనికి గల కారణాలు మీకు అందరికి తెలిసిన విషయమే ఈ రోజున తెలంగాణ ప్రభుత్వము 42% ఏదైతే బిల్లు పాస్ చేసిందో ఈ బిల్లుని పార్లమెంట్లో పెట్టి అందరూ మద్దతు ఇస్తేనే ఆ బిల్లు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది కాబట్టి ఢిల్లీ పెద్దలకు ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీలకు ఈ రోజున మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం మరి ఈ బిల్లు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పాస్ చేసిందో ఇది చారిత్రకమైంది 70 సంవత్సరాల తర్వాత కులగణన చేసిన తర్వాత చేసినటువంటి బిల్లుని దీన్ని అందరూ సమర్థించాల్సిన అవసరం అన్ని పార్టీలు కూడా అవసరం ఉంది ప్రత్యేకంగా బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో గతంలో కూడా చెప్పడం జరిగింది మేము కులగణనకు వ్యతిరేకమని మరి ఈ రోజున వాళ్ళు హిందూ బీసీలను ఎందుకు సెపరేట్ చేస్తా ఉన్నారు అనేది కూడా మేము అడుగుతా ఉన్నాం మరి హిందువులు కాదా వాళ్ళు నిజంగా హిందువులు అనే పార్టీ అని చెప్పుకునే బీజేపీ పార్టీ ఈ రోజున హిందువులు లెక్క పెట్టలేదంటే దాని అర్థం వాళ్ళకి నిజంగా బీసీలకి ఏమాత్రం మీద వాళ్ళ మీద కనికరం లేదని అర్థం చెప్తా ఉన్నది మరి మేము ఖచ్చితంగా ఈ రోజున 31 తారీఖున బయలుదేరి అన్ని రాష్ట్రాల నుంచి కూడా బడుగు బలహీన వర్గాలు ప్రత్యేకంగా ఓబీసీ వర్గం అంతా కూడా మేమందరం కూడా బయలుదేరి అక్కడ చేసే ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పేసి బయలుదేరుతా ఉన్నాం కాబట్టి దానికి సంబంధించిన ఈ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలతో సహా ప్రత్యేకంగా బీసీలు అందరూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుతా ఉన్నాం మేము ఆ రోజున ఎంతమంది వచ్చినా మేము ట్రైన్లో తీసుకుపోయినందుకు సిద్ధంగా ఉన్నాము ఆల్రెడీ అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది కాబట్టి పెద్ద గొంతుకతోని మనము ఢిల్లీలో మనం వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మనం చూస్తూ ఉన్నాము ఈ రోజు నుంచి కాదు గతంలో కూడా ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో రాజ్నాథ్ సింగ్ చెప్పడం జరిగింది హామీలు ఇవ్వటం జరిగింది బీసీని లెక్క పెడతామని చెప్పేసి మరి తీరా అసలు టైంకి వచ్చేటప్పటికి మేము లెక్క పెట్టలేము అని చెప్పేసి ఆఖరి కోర్టుకు కూడా సుప్రీంకోర్టుకు కూడా వాళ్ళు ఎఫిడేవిట్ సమర్పించిండ్రు అంటే ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతుంది వచ్చే ఎలక్షన్స్లో మరి బీజేపీ మరి బీసీ హిందువులు కావాలా వద్దా రాని పక్షంలో ఆ ఐడియా ఉంటే మాత్రం ఖచ్చితంగా గద్దె తీరే మేము హెచ్చరిస్తా ఉన్నాం పరిపాలన చేయలేని వాళ్ళు ఎందుకు శుష్క వాదనాలు చేస్తూ ఉంటారు అబద్ధపు ప్రచారాలు ఎందుకు చేస్తారు అబద్ధాలతో మీరు ఎంతకాలం ఇట్లా నటిస్తూ ఉంటారు హిందువుల్ని మోసం చేస్తున్నారు మీది నిజమైన హిందూ పార్టీ కానే కాదని చెప్తున్నాం నిజంగా హిందువుల కోసం కోరేది రాహుల్ గాంధీ గారు అగ్రవర్ణాలైనటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో ఈ రోజున వాళ్ళకు కూడా రెడ్డి వర్గం కూడా ముందుకు వచ్చి ఈ రోజున 42%ని సమర్థించి బిల్లులు పాస్ చేసిండ్రు ఏకగ్రీవంగా మరి అది అసెంబ్లీ నుంచి ఏదైతే ఉన్నదో దానికి చట్టబద్ధత కావాలంటే అన్ని పార్టీలతోనే బీజేపీ ప్రభుత్వం ముందుకు వస్తేనే ఆ బిల్లు పాస్ అవుతుంది కాని పక్షంలో దేశమంతా కూడా ఈ రోజున ఏదైతే పోరాటం ఇక్కడి నుంచి మొదలైందో రాష్ట్రం నుంచి కూడా పోరాటాలు మొదలై అగ్ని లెక్క మేము వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది ఖబర్దార్ చెప్తున్నాం ఈ రోజున బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మీరు గిని చేయని పక్షంలో ఉంటే
మీకు మరో తెలంగాణ కాదు, అన్ని చోట్ల కూడా తెలంగాణ రూపంలోనే బీసీలందరూ కూడా ఉద్యమిస్తారని చెప్పేసి మరోసారి హెచ్చరిస్తా ఉన్నాం. కృత్రిమ మేధ అనేది ఒక అద్భుతమైన వారమని, ప్రాథమిక పాఠశాలలోని అది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కృత్రిమ మేధ సహాయంతో బోధన అభ్యసన ప్రక్రియ నిర్వహించే ఆలోచన మరియు ఆచరణ చేసిన తెలంగాణ ప్రభుత్వం ముందు చూపు ఎంతో గొప్పదని, ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని 3, 4, 5 తరగతులు చదివే విద్యార్థులను ఆసక్తితో నేర్చుకునేలాగా అభ్యసన ఫలితాలు సాధించేలా చేయాలని పాఠశాల విద్యా రీజనల్ జాయింట్ డైరెక్టర్ వరంగల్ శ్రీ సత్యనారాయణ రెడ్డి తెలియజేశారు. ఈ రోజు మంచిర్యాల పట్టణం సినిమావాడ పాఠశాల క్యాంపస్లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోపాలవాడలో జిల్లా విద్యాధికారి యాదయ్యతో కలిసి రీజనల్ జాయింట్ డైరెక్టర్ కృత్రిమ మేధా ల్యాబ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా విద్యాధికారి యాదయ్యతో పాటు మండల విద్యాధికారి మాళవీదేవి, మాస్టర్ ట్రైనర్ రాజగోపాల్, సమగ్ర శిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రభావతి, డీసీపీ డైరెక్టర్ కుమారస్వామి, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శృతి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కాల్టెక్స్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇండ్లలో రాత్రి దొంగతనం జరిగింది. 2 ఇండ్లలో దొంగలు 25 నుంచి 35 తులాల బంగారం దొంగిలించుకొని వెళ్లారని కుటుంబ సభ్యులు వాపోయారు. పోలీసు వారు మాత్రం 14 బంగారం, 4 బైకులు దొంగిలించారని పోలీసులు చెప్పారు. పట్టణంలోని కాల్టెక్స్ ప్రాంతంలో నివాసం ఉంటున్న షానా శ్రావణ్ మరియు మరో వ్యక్తి ఇంట్లో వారు ఉండగానే రాత్రి సమయంలో నిద్రిస్తుండగా పక్క బెడ్రూమ్లో డోర్ పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారం, వెండి, 20,000 రూపాయల నగదు దొంగిలించారని ఇంటి యజమానురాలు వాపోయింది. ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు లేచి చూసేసరికి డోర్ తీసి ఉంది అని, బీరువాలోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని వెంటనే 100కి డయల్ చేయడంతో 2 టౌన్ పోలీసులు ఏసీపీ రవికుమార్, సీఐ అఫ్జలుద్దీన్ సంఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి క్లూస్ టీం ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా వీధులలో కొత్తవారు కనబడ్డా, తిరిగినా, అనుమానాస్పదంగా కనబడ్డా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని పోలీసులు స్థానికులను కోరారు. అయితే లోపలికి వెళ్ళినా బీరువాలో ఉండే బాక్స్ దివాన్ మీద పడేసి ఉంది, హాస్టల్లో పేపర్స్ అవి మళ్ళీ లోపలికి వెళ్ళి చూసిన. అయితే మామూలుగా లాకర్ది కబోర్డ్ది లాకర్ ఇట్లా గుంజేరు, కానీ వాళ్ళు ఏం లేకుంటే బీరువా మళ్ళీ ఓపెన్ చేసి పెట్టేసేరు. బ్యాగులు అవి ఇవన్నీ చిందర పడేసింది. ఓపెన్ చేసి ఇట్లా చేసి చూసేసరికి లాకర్ పలగొట్టారు. ఇటు అటు సైడ్ సిల్వర్ది ఉండే, కేజీన్నర సిల్వర్ ఉండే, ఇటు సైడ్ గోల్డ్ ఉండే, రింగ్స్, ఉంగర, మన చైన్లు, మాటీలు, హారం, నక్లీస్లు, అన్ని చిల్లర బంగారం దాదాపు 30 తులాల వరకు ఉంటాయి. మొత్తం అన్ని కలిపి అన్ని దేని దానికి సపరేట్ అన్ని పెట్టి ఉంచిన. అవన్నీ తీసి మొత్తం ఎల్లడన్నా వేసుకొని కిందన పడేసారు మొత్తం. అవి ఇంకా చిన్న లక్ష్మీ బిళ్ళలు, లాకెట్స్ అన్నీ పోయినాయి. డబ్బులు 20,000. ఇటు సిల్వర్ ఐటమ్స్ పెట్టిన సైడ్ ఉండే, అలా వెండి కాయిన్స్ కూడా ఉండే. ఇంకా లక్ష్మి. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మా బొజ్జు పటేల్. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ సమగ్రత కోసం, మన భవిష్యత్తు కోసం ముస్లింలు ఈ రంజాన్ మాసమంతా భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉంటూ ఎంతో నియమ నిష్టలతో అల్లాను ప్రార్థిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు జన్నారం మండల కేంద్రంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ అయ్యి ముస్లిం మత పెద్దలందరితోటి కలిసి ఇఫ్తార్ విందు చేయడం అనేది జరిగింది. ఈ నెల అతి పవిత్రమైనది. ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో పవిత్రంగా ఉపవాసాలు మరి ప్రత్యేకించి వారు ప్రార్థనలు చేయడం, దేశ సౌభాగ్యం కోసం మరి వాళ్ళందరూ కూడా పాటుపడడం. అదేవిధంగా నేను కూడా ముస్లిం సోదరులకు ఖానాపూర్ నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా రంజాన్ పండుగ సందర్భంగా అడ్వాన్స్గా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగి చాలా కాలమైందని, పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని, ఇక్కడి ప్రజలు అభివృద్ధికి నోచుకోక ఎంతో కోల్పోతున్నారని, వెంటనే మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని మందమరి మున్సిపల్ ఎన్నికల సాధన కమిటీ జేఏసీ నాయకులు అందుగుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం మందమరి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట మందమరి మున్సిపల్ ఎన్నికల సాధన కమిటీ చేపట్టిన ఒక్కరోజు నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొన్న జేఏసీ నాయకులు మిట్టా లక్ష్మణ్, ఓ రాజశేఖర్లతో కలిసి
దీక్షాపరులకు పూలదండలు వేసి దీక్షను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ చాలా కాలం నుండి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పుడల్లా నాయకులు మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపిస్తామని హామీ ఇచ్చారని, ఏ ఒక్కటి నెరవేరలేదని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఇవేవీ మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు రాలేదని, హామీలను తుంగలో తొక్కారని, మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉన్నాయని, ఇందులో కొంత ఏజెన్సీ ఏరియా ఉందని, మిగతాది సింగరేణి ఏరియా ఉందని, 2 ఏరియాలను విడివిడిగా చేసి మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గతంలో ఆసిఫాబాద్ జిల్లాలో రాజంపేట, ఆసిఫాబాద్లను వేరు చేసి ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించినట్లుగానే మందమరి మున్సిపాలిటీలో కూడా ఏజెన్సీ ఏరియాను, మున్సిపాలిటీ ఏరియాను వేరువేరుగా చేసి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహిస్తే ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అసలే ఇక్కడున్న బొగ్గు గనులు మూతపడుతున్నాయని, ఇక్కడ ఉన్న ఏరియాలో భూములు అమ్ముకోలేక రిజిస్ట్రేషన్ చేయించుకునే ఆస్కారం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగేలా ఎమ్మెల్యే, ఎంపీలు అసెంబ్లీలో, పార్లమెంటులో తమ స్వరాన్ని వినిపించి ఈ మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగేలా చూడాలని అభ్యర్థించారు. లేనిచో ఈ పోరాటం ఇక్కడితో ఆగదని కలెక్టరేట్ ఎదుట, అసెంబ్లీ ఎదుట, అవసరమైతే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా తమ నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని ఒప్పించైనా, అభ్యర్థించైనా మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగేదాకా ఊరుకోమని, దశల వారీగా పోరాటాలు చేస్తామని, అందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మిట్ట లక్ష్మణ్, ఓ రాజశేఖర్, కొంగల తిరుపతి రెడ్డి, మాయ రమేష్, సప్పిడి నరేష్, బోరిగం వెంకటేష్, శివ ఎంటర్ప్రైజెస్ శివ, వడ్లకొండ కనకయ్య, జక్కుల సమ్మయ్య, ఉర్నల శంకర్, బండారి రాజేశం, సతీష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. మందమరి మున్సిపల్ ఎలక్షన్ లేక ఇక మందమరి ప్రజలు చాలా ఇబ్బందులు వస్తుంది. గత కొద్ది సంవత్సరాల నుండి ఇక్కడ పాలకవర్గం లేక అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ కుంటిపడిపోవాల్సి వస్తుంది. గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా జేఏసీగా ఏర్పడి మందమరి మున్సిపల్ ఎలక్షన్ జరిపించాలని చాలామంది నాయకులు ఇక్కడ పోరాటం చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా అధికారంలో చలనం లేకుండా అయిపోయింది. మందమరి ఎలక్షన్స్ జరిపించాల్సిందిగా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారిని మేము మందమరి మున్సిపల్ ఎలక్షన్ మందమరి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు లేక, పాలక వర్గం లేక, అభివృద్ధి లేక ఈ మందమరి పట్టణం అగమ్య గోచర పరిస్థితుల్లో ఉండగా, ఏ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినా కూడా పోటీ చేసే అభ్యర్థి మందమరి మున్సిపల్ ఎన్నికలు జరిపిస్తానని వాగ్దానం చేస్తూ గద్దెనెక్కిన తర్వాత మరి ఎన్నికలు జరిపించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇక్కడ ఉన్న ప్రజలందరూ మున్సిపల్ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు కనుక ఇక్కడున్న జేఏసీ నాయకులు అన్ని పార్టీలందరం కలిసి కట్టుగా పోరాటం చేసి తెలంగాణ ఉద్యమం కొరకు ఏదైతే ఇక్కడ మందమరి పట్టణంలో రాష్ట్రంలో మందమరి, మంచిర్యాల జిల్లా మందమరి అనే మున్సిపాలిటీ చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి విషయం అందరూ తెలిసిందే. కానీ గతంలో ఎన్నో పర్యాలు తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడినట్టు జరిగిన తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ మందమరి మాత్రం మున్సిపాలిటీ చేయలేకపోతున్నాం. దానికి కారణం ఏంది? ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా చేయలేకపోయినారు. వాళ్ళ స్వార్థపూరితమైన రాజకీయం చేస్తున్నారు తప్ప కానీ మందమరి మున్సిపాలిటీని ఎప్పుడు కూడా చేద్దామనే ఆలోచన లేకుండా పోయింది. అందులోనే మందమరి ఏ ప్రాంతం, ఏ వీధికైనా పోయినా కూడా ఎక్కడ కూడా డెవలప్మెంట్ కనడం లేదు. ఆ చేద్దామన్నా కూడా పాలకవర్గం లేక ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి చోటమోట లీడర్లు కానీ వాళ్ళ చేతుల్లోకి పోయి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కుంటబడిపోతుంది. ఆ కుంటబడిపోడు తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కనీసం పట్టించుకోకపోవడం లేదు. మరి ఎన్నో విధాలుగా అడిగి చూడడం కూడా జరిగింది. ఇక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎవరికి చెప్పుకోండి, ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటే ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు. గతంలో ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదే సార్లు కూడా అసెంబ్లీలో సుమన్ గారు చాలాసార్లు. రఘునాథ్ వీరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం దండేపల్లి మండలం ఆదరిపేట గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని రఘునాథ్ వీరబెల్లి ప్రారంభించడం జరిగింది. ఈ కంటి వైద్య శిబిరంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు చేసి అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందని, కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రఘునాథ్ తెలిపారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలు మంచిర్యాల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. గతంలో కూడా అన్ని మండలాల్లో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 100 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయడం జరిగిందని తెలిపారు. రఘునాథ్ వీరబెల్లి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని,
పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోపతి రాజయ్య, మోటపలకుల గురువయ్య, గాజుల ముఖేష్ గౌడ్, లక్ష్మణ్, అశోక్, సురేష్, సురేందర్, సంతోష్, శేఖర్, ముత్తినేని మల్లేష్, మహేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. దండపల్లి మండలము ఈరోజు ఇక్కడ మేదర్పేటలో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో చాలా మందికి కంటి ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి కంటికి ఆపరేషన్ చేయించుకోకపోతే వాళ్ళకి రేపు ఇంకా వేరే ఏదైనా జరిగే రిస్క్ ఉంటుంది. చాలాసార్లు పెద్ద మనుషులను చాలా మంది పట్టించుకోరు. మామూలుగా ఈ కంటి దానికి అంత సీరియస్ గా వాళ్ళు ఇయ్యరు గనక దాదాపు ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో శిబిరాలు ఐ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా ఇక్కడికి ఈ శిబిరానికి నేను రావాల్సిన వాళ్ళందరినీ కూడా కోరేది ఒకటే, ప్రతి ఒక్కరికి దండపల్లి మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఎవరెవరికైతే కంటి ఆపరేషన్ అవసరం ఉన్నదో వాళ్ళందరికీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా మేము మా ఫౌండేషన్ ద్వారా చేపిస్తాం కనుక దీన్ని మీరు అందరూ కూడా వినియోగించుకొని అందరు ఇక్కడికి రండి. ఇక్కడ డాక్టర్ ఉన్నారు, చెక్ చేస్తారు. ఎవరికి ఏ ఆపరేషన్ ఉన్నా కూడా ఈ వారం రోజులలో వాళ్ళకందరికి కూడా ఫ్రీగా ఆపరేషన్ చేపిస్తాము. ప్రతి ఒక్కరిని కూడా నేను కోరేది దీన్ని మీరు అందరు కూడా వినియోగించుకొని మీకు ఇంకా తెలిసిన వాళ్ళకి అందరికి కూడా చెప్పండి. ఈరోజు దండపల్లి మండలంలో చేస్తున్నాము, వచ్చే వారం లక్షట్పేట మండలంలో, ఆ తర్వాత హాజీపూర్, ఇట్లా ప్రతి మండలంలో కూడా ఎవ్వరికి ఆపరేషన్ అవసరం ఉన్నా కూడా ఫ్రీగా చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఈరోజు దండపల్లి మండలంలోని మేదర్పేట గ్రామంలో ఎర్రవెల్లి రఘునాథ్ ట్రస్ట్ ద్వారా మేదర్పేట గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు పాల్గొనడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి మేము అందరం కూడా వారిని కోరడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా బెల్లంపల్లి పట్టణంలోని ముస్లిం వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో శనివారం ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. తాజ్బాబా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉస్మాన్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్ టౌన్ ఎస్హెచ్ఓ దేవయ్య హాజరయ్యారు. విద్యార్థినులకు దేవయ్య రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థినులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ సందర్భంగా జటాయు కాస్మెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో విద్యార్థినులకు బాడీ వాష్, డిటర్జెంట్ సోపులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బండి లక్ష్మణ్, మమతా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని కొండాపూర్ యాప వద్ద వాహనాలను స్థానిక ఎస్ఐ ఆంజనేయులు శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సరైన పత్రాలు లేని వాహనాలను, నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్డుపై నడిపిస్తున్న వాహనాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. అలాగే ద్విచక్ర వాహనదారులు మద్యం సేవించి వాహనాలను నడపరాదని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలు నడపాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడిపితే జరిమానాతో పాటు శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వాహన తనిఖీలలో కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు దేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ వద్ద వాహనాల తనిఖీ జరిగింది. ప్రజలకు విజ్ఞప్తి చేయనది ఏమనగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి మరియు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సంబంధిత పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలి. అతివేగంగా వెళ్లకుండా నియంత్రణతోటి ఫ్యామిలీని గుర్తుంచుకొని మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా, తాగి వాహనాలు నడపకుండా, మీ వల్ల ఇతరులకు కానీ మీకు కానీ ప్రమాదం జరగకుండా సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని దేవపూర్ పోలీసు వాళ్ళ విజ్ఞప్తి. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్లో గల బీజేపీ కార్యాలయంలో ఒకే దేశం ఒకే ఎన్నిక సమావేశం బీజేపీ పట్టణ అధ్యక్షులు ఠాకూర్ ధన్ సింగ్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ దుర్గం అశోక్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ కార్యకర్తలు ముందుండి బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఆరుముల పోషం, పిట్టల రవి, వేముల అశోక్, దండు రాజేందర్, బంగారు గోపాల్, కట్ట ఈశ్వరచారి, శెట్టి రమేష్, శ్రీలత, లక్ష్మి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నేడు రామకృష్ణపూర్ పట్టణం లోపల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల కార్యకర్తలకు ఒకే దేశం ఒకే ఎన్నిక యొక్క అంశం మీద అవగాహన కల్పించడానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వర్క్షాప్ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. భారతదేశం ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఈరోజు నేడే మోడీ గారు వచ్చినటువంటి ప్రతిపాదించినటువంటి అంశం కాదు. ఇది 1980 లోపల అప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉన్నదో ఆ ఎలక్షన్ కమిషను అప్పుడున్న ప్రభుత్వానికి ఈ యొక్క
రోజు ఎలక్షన్లు నిర్వహించడం, ప్రతి సంవత్సరం ఎలక్షన్ నిర్వహించడం, ప్రతి నెల ఎన్నికలు నిర్వహించడం అనేది సమస్యాత్మకంగా మారిపోయి ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికల విధానాన్ని మనం మార్చాలి. ఎప్పుడైతే దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1957లో కావచ్చు, 62లో కావచ్చు, 67లో కావచ్చు జరిగినటువంటి ఏకరూప ఎలక్షన్, ఒకేసారి ఎలక్షన్ జరిగింది. అప్పుడు అనేక కారణాల వల్ల ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కొన్ని రాష్ట్రాల లోపల రాష్ట్రపతి పాలన విధించడం వల్ల కావచ్చు, ఓసారి కేంద్ర ప్రభుత్వం కూలిపోవడం వల్ల కావచ్చు, అనేక కారణాల వల్ల ఈ యొక్క ఎన్నిక ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కేంద్రం కేవలం 2 రాష్ట్రాలు మాత్రమే కేంద్రంతో ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. మిగిలిన రాష్ట్రాలన్నిటి కూడా సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ కోడ్ తోటి నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలు. అదేవిధంగా పార్లమెంటరీ బలగాలు కూడా వాళ్ళ డ్యూటీలను విడిచిపెట్టచ్చి ప్రతిరోజు ఈ ఎలక్షన్ల నిర్వహణ కోసం వాళ్ళు అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నటువంటి సందర్భం లోపల ఉన్నది. కాబట్టి రామ్నాథ్ కోవింద్ గారు ఆధ్వర్యం లోపల మన నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసి దాని మీద విస్తృతమైనటువంటి సమాలోచనలు జరిపి పెద్ద ఎత్తున దాని యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్ లోపల ప్రవేశపెట్టింది. ఈ యొక్క పార్లమెంట్లో కూడా జేపీసీకి ఇవ్వడం జరిగింది. జేపీసీ తోటి మరి చర్చలు జరిపి త్వరలోనే పార్లమెంటు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం చేసి దేశం లోపల జమిలీ ఎన్నికలు నిర్వహించి దేశం మీద ఆర్థిక భారం తగ్గించి ఏదైతే ఇవాళ ఆర్థిక స్థితి లోపల 5వ స్థానం లోపల ఉన్నదో జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఈ దేశం ఆర్థికంగా మెరుగుపడి 3వ స్థానానికి ఎదిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి మనము ఆమోదించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా స్థానికంగా రామకృష్ణాపూర్ పట్టణం లోపల అనేకమైనటువంటి సమస్యలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఉన్నదో గేట్ సమస్య. ఈ గేట్ సమస్య వల్ల నాడు బల్క సుమన్ గారు దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి అయ్యా ఈ రామకృష్ణాపూర్ మున్సిపాలిటీకి మరి ఫ్లైఓవర్ బ్రిడ్జి అవసరం ఉన్నదని చెప్పి నిధులు ఇచ్చినప్పటికీ స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో నాడు బల్క సుమన్ కావచ్చు, నేడు వివేక్ వెంకటస్వామి గారు కావచ్చు, ఆ పనుల లోపల చొరవ చూపకపోవడం, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కేసులను కూడా మరి పరిష్కరించి ఆ పెద్ద మనిషి రూపం లోపల అప్పుడున్న చిన్న కేసు ఉన్నది అనుకుందామన్న లాంటిది దాన్ని పిలిచి 2 మాటలు మాట్లాడి వాళ్ళని సెట్ చేసి ఇంత పెద్ద పట్టణానికి ఉన్నటువంటి ప్రధాన సమస్యను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా అని చెప్పి ఈ యొక్క వివేక్ వెంకటస్వామి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. తక్షణమే మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఈ మంచిర్యాల జిల్లా సోమగూడెం నుండి దేవాపూర్ వెళ్లే రోడ్డు గుంతలమయంగా ఉండటంతో కాసిపేట గనులకు వెళ్లే కార్మికులు, ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్ పేర్కొన్నారు. శనివారం నూతన రోడ్డు నిర్మించాలని కార్మికులు గనికి వెళ్లే రోడ్డుపై ధర్నా నిర్వహించి మాట్లాడారు. కాసిపేట 1వ, 2వ బొగ్గు గనులకు వెళ్లే రోడ్డు దుబ్బగూడెం గ్రామం నుండి కాసిపేట వరకు బాగాలేక నైట్ షిఫ్ట్ కార్మికులు విధులకు వెళ్లే సమయంలో అదుపు తప్పి కింద పడి ప్రమాదాలు జరిగాయని అన్నారు. గుంతలలో ఉన్న రోడ్డుపై ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే వెళుతున్నారని అన్నారు. ఈ మధ్యనే చిన్నపిల్లలతో బైక్పై వెళుతున్న కుటుంబం కింద పడి గాయాలైన సంఘటనలు జరిగాయి. అధికారులు స్థానిక ఎమ్మెల్యే కానీ రోడ్డు గురించి పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా R&B స్థానిక ఎమ్మెల్యే సింగరేణి యాజమాన్యం స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాసిపేట 1వ గని ఫిట్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ, ఎస్ నాగేశ్వరరావు, సంపత్, సతీష్ కుమార్, కొండపల్లి నర్సయ్య, యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. పట్టించుకోకపోవడం వల్ల ఈ రాత్రి బదిలో పోయే కార్మికులు ఇద్దరు పడి మరి ప్రమాదాలు కూడా జరిగినాయి. కాబట్టి చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది, ప్రజలకు కూడా ఇబ్బంది జరుగుతుంది. మొన్న చిన్నపిల్లలతో పోయే ఫ్యామిలీ కూడా పడి దెబ్బలు తగిలినాయి. కాబట్టి బండ్లు కూడా డ్యామేజ్ అవుతున్నాయి, అవస్థ అవుతుంది. కాబట్టి కార్మికులకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇటు ప్రభుత్వం, ఎమ్మెల్యేలు కానీ దీన్ని పట్టించుకోవడం లేదు. అటు సింగరేణి యాజమాన్యం కూడా పట్టించుకోకపోవడం వల్ల ప్రమాదాలు తరచు జరుగుతున్నాయి. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇటు ఎమ్మెల్యే గారిని, ప్రభుత్వాన్ని, ఇటు సింగరేణి యాజమాన్యాన్ని కూడా వెంబడే ఈ రోడ్ వేసి కార్మికులను మరి క్షేమంగా వెళ్ళేటాడు చూడాలి. ఒక దిక్కేమో మరి హెల్మెట్లు పెట్టుకొని సేఫ్టీగా చేసుకోమని ఒక దిక్కు చెప్పుకుంటూ ఈ రోడ్లు ఇట్లా అధ్వాన స్థితిలో ఉంటే పట్టించుకోకపోవడం సరైనది కాదు. కాబట్టి మరి సింగరేణి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కార్మికుల సంక్షేమం చూసే యాజమాన్యం, ఇటు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఇక్కడ దేవపూర్ రోడ్డు పోయే ఏదైతే మైన్ దాకా పోయే రోడ్డు ఉన్నదో వెంటనే వేయాలని కార్మికుల పక్షంగా గుర్తు
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ పెద్దపల్లి పార్లమెంటు అధ్యక్షులు బి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు మందమరి పట్టణంలోని సింగరేణి పాఠశాల ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించి పట్టణ టీడీపీ నాయకులతో జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్ మాట్లాడుతూ కూడు గూడ నీడ ప్రతి పేదవారికి అందేలా తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసి కేవలం 9 నెలల్లోనే అధికారం చేపట్టి రైతులు రాజులుగా మారాలని, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించాలని ఎన్నో సంస్కరణలు చేసిన ఎన్టీఆర్ను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని, అలాగే రానున్న రోజుల్లో విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజు, శ్రీను, స్వామి, రాజేష్, సత్యనారాయణ, జయ, సుకన్య, భాగ్యలక్ష్మి, సంధ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం 43వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మందమరి పట్టణంలో మరి మా అక్కలు, మా చెల్లెళ్ళు, మహిళామణులు, అలాగే మా అన్నలు అందరం కలిసి ఇలా కేక్ కట్ చేసి ఎన్టీఆర్ గారికి దండ వేసి ఫ్లాగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని 9 నెలల్లోనే ఆయన యొక్క కార్యాచరణను ముందు తీసుకుపోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మహిళలకు పెద్దపీట వేసే విధంగా వారికి హక్కుల విషయంలో అయితేనేమి, 2 రూపాయల కిలో బియ్యం అయితేనేమి, వివిధ పథకాల విషయంలో ఎన్టీఆర్ తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసి 9 నెలల్లోనే రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం మీద చిత్తుగా ఓడిపించి తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకొచ్చి ఇవాళ తెలుగుదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ, పెన్నుల పార్టీ అనేది ఇలా నామకరణంగా చేయబడినది. దాన్ని పురికిపుచ్చుకొని నారా చంద్రబాబు గారు కూడా ఇలా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద హైదరాబాద్లో సంపన్న వర్గాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించి హైటెక్ సిటీని అయితేనేమి, ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి, ఏదైతే ఆర్థిక వనరులు తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో మిగులు బడ్జెట్ చేస్తే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తెలంగాణను అప్పుల కుప్పగా చేసి ఇలా వారి మీద వీరి మీద వాళ్ళు నెపం పెట్టుకున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా మిగులు బడ్జెట్ ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు. అదేవిధంగా రానున్న కాలంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ 2029లో ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కరు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. సంజయ్ కుమార్ గెలుపు కోసం అందరం మహిళలను తప్పకుండా కృషి చేసి రాబోయే ఎన్నికల్లో సంజయ్ కుమార్ గారిని 2029 ఎన్నికల్లో గెలిపించుకుంటామని శపథం చేస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో 2029లో సంజయ్ కుమార్ గారిని గెలిపించుకొని మహిళలకు ఏ రకంగానైనా. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని దేవాపూర్ జామా మసీద్లో మాజీ సర్పంచ్ కొడప ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలాహారాలు ఏర్పాటు చేసి ఉపవాస దీక్షను విరమింపచేశారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా ప్రేమ్సాగర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎంతో నిష్ఠతో ఉపవాస దీక్షలను చేపడతారని అన్నారు. అనంతరం ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. जहाँ हम लोग को हमारे सरपंच समाजी सरपंच प्रेमसागर साहब ने हमारे को इफ्तारी दावत दी है जामे मस्जिद में। अल्लाह ताला उन लोग भी हैं नहीं, उनके सेहत उनके कारोबार में कामयाबी अता फरमाए। और है नहीं दीगर जो भी है नहीं हमारे मस्जिद में है नहीं, उनको ताउन की भी है नहीं, करने की है नहीं, उनके दिलों में मोहब्बत अता फरमाए। और है नहीं उनके सेहत के लिए भी अल्लाह ताला ने इफ्तारी दावत की वजह से उनको भी है ना उनके सेहत को भी शुभ और अता फरमाए। उनके जो भी कारोबार करने के लिए जा रहे हैं उनको उसमें है नहीं सर्वोपचार उनको है नहीं कामयाबी का अजर अता फरमाए। మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ వల్లభాయ్
నగర్లో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న వినయ్ కుమార్ నిన్న రాత్రి 12 గంటల ప్రాంతంలో తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకున్నాడు. ఈ రోజు ఉదయం ఆయన తాత ఎంతోసేపు డోర్ కొట్టినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి బలవంతంగా తలుపు విరగ్గొట్టి చూశారు. అప్పటికే వినయ్ ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. సంఘటనపై సమాచారం అందుకున్న రామకృష్ణపూర్ ఎస్ఐ రాజశేఖర్ పోలీసు బృందంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం అనంతరం వెల్లడించనున్నట్లు ఎస్ఐ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీల పోరు గర్జన. ఈ నెల 31న ఢిల్లీ వెళ్లనున్న నాయకులు. బీసీ సంఘాల వాల్ పోస్టర్లు విడుదల చేసిన డాక్టర్ నీలకంఠేశ్వరరావు. బెల్లంపల్లి పట్టణం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి కాల్టెక్స్ ప్రాంతంలో 2 ఇండ్లలో చొరబడి దోచుకున్న దొంగలు. 2 ఇండ్లలో నుంచి 20,000 నగదు, 35 తులాల వరకు బంగారం, 4 బైకులు ఎత్తుకెళ్లిన దొంగలు. మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించేదాకా పోరాటాలు చేస్తాం. మందమరి మున్సిపాలిటీ ఎన్నికల సాధన కమిటీ జేఏసీ నాయకులు అందుగుల శ్రీనివాస్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.